ఆ నామము ఎంత గొప్ప నామం అంటే పైన చెప్పినటువంటి సూచనల మిగిలిన నామాల్ని నిర్ధారణ చేస్తూ ఆవిడ అమ్మతనం గురించి స్తోత్రం చేస్తుంది. కాబట్టి రత్నకింకి నికారం యరసన దామభూషిత అన్నప్పుడు ఆ తల్లి వడ్డాణానికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకేం కలుగుతాయి? పెళ్లిలో సరిగ్గా తెలియకపోయినా ఇప్పుడు ఈ నామం చెప్పిన వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది. ఈ నామం చెప్పిన వాళ్ళకి మంచి సంతానం ఉంటుంది. ఈ నామం చెప్పిన వాళ్ళకి శరీరానికి అనారోగ్యం రాకుండా ఉంటుంది. ఈ నామం చెప్పిన వాళ్ళకి సుఖశాంతులు కలుగుతాయి. అమ్మగా ఆవిడ మిమ్మల్ని రక్షిస్తుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి నామాన్ని ఇవాళ వసంత పంచమి రోజున ఆ తల్లి నా చేత చెప్పించి, ఏమి చేతకాక నేను చెప్పినా అయ్యో ఏదో చెప్తున్నాడు విందామని ఇంత భక్తితో మీరు విన్నారు, మనందరినీ ఆ తల్లి తరింప చేసినందుకు ఆ అమ్మ పాదములకు నమస్కరిస్తూ వస్తుంది. అందుకే మూకశంకర్లు ఒక చమత్కారమైన శ్లోకం చెప్పారు, పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఆయన అన్నారు, కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామ పీఠగత కాచన విహరతి కారుణ కాశ్మీర స్తబక కోమలాంగలత అన్నారు. కుంకుమ పువ్వుల యొక్క గుత్తి ఎలా ఉంటుందో అంత ఎర్రగా, అంత సౌకుమార్యంగా, అంత లావణ్యంగా, అంత కోమలంగా ఉన్నటువంటి ఒక ఎర్రటి తీగ ఒకటి కాంచీ క్షేత్రంలో అల్లుకుందిటే. ఎవరావిడ? కామాక్షి. అమ్మా ఆ ఎర్ర తీగ ఉందే అది పరమదయగలిగిన తీగమ్మ. ఆ తీగ ఏం చేస్తుంటుందో తెలుసా? కారణ పరచిద్రూప, ఎవరెవరు అమ్మా అని పిలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా పరచిద్రూపమైనటువంటి పరమశివుడున్నాడే అచ్యుత్, ఆ శివుడిలోకి కలిపేస్తుంటుంది. అమ్మా అని పిలిస్తే చాలు, ఇక్కడ అన్నం పెట్టేస్తుంది, ఇక్కడ సుఖాలు ఇచ్చేస్తుంది, తృప్తినిచ్చేస్తుంది, జ్ఞానం ఇచ్చేస్తుంది. ఆవిడే శివుల్లో కలిపేస్తుంది. కానీ ఆ అమ్మ మాకు కనపట్టలేదని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం కుంకుమ పూల గుత్తి ఎంత ఎర్రగా ఎంత అందంగా ఉంటుందో అంత ఎర్రతనంతో నాజూకైనటువంటి తీగ అల్లుకున్నట్టు కామాక్షి రూపంలో ఆ కాంచీ క్షేత్రంలో నా తల్లి విలిసి ఉంది అన్నారు మూకశంకరులు. కాబట్టి కాంచీ వడ్డాణం నాభికి తగులుతుంది, అక్కడున్నది అమ్మ. మూకశంకరులు కూడా అక్కడికే వచ్చారు, ఆ అమ్మతనం దగ్గరికి. కాబట్టి ఆ నామము ఎంత గొప్ప నామం అంటే పైన చెప్పినటువంటి సూచనల మిగిలిన నామాల్ని నిర్ధారణ చేస్తూ ఆవిడ అమ్మతనం గురించి స్తోత్రం చేస్తుంది. కాబట్టి రత్నకింకి నికారం యరసన దామభూషిత అన్నప్పుడు ఆ తల్లి వడ్డాణానికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకేం కలుగుతాయి? పెళ్లిలో సరిగ్గా తెలియకపోయినా ఇప్పుడు ఈ నామం చెప్పిన వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది. ఈ నామం చెప్పిన వాళ్ళకి మంచి సంతానం ఉంటుంది. ఈ నామం చెప్పిన వాళ్ళకి శరీరానికి అనారోగ్యం రాకుండా ఉంటుంది. ఈ నామం చెప్పిన వాళ్ళకి సుఖశాంతులు కలుగుతాయి. అమ్మగా ఆవిడ మిమ్మల్ని రక్షిస్తుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి నామాన్ని ఇవాళ వసంత పంచమి రోజున ఆ తల్లి నా చేత చెప్పించి, ఏమి చేతకాక నేను చెప్పినా అయ్యో ఏదో చెప్తున్నాడు విందామని ఇంత భక్తితో మీరు విన్నారు, మనందరినీ ఆ తల్లి తరింప చేసినందుకు ఆ అమ్మ పాదములకు నమస్కరిస్తూ, ఇంత గొప్ప తిథి నాడు ఇవాళ సరస్వతీ రూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పింది శాస్త్రం. అందుకే ఇవాళ నేను మూకశంకరుల శ్లోకం కూడా చెప్పా. గోపాలకృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమ్మవారిని ఇవాళ సర్వశుక్లా సరస్వతిగా అలంకారం చేయించారు. ప్రత్యేకం వెంకటరమణ గారు వచ్చారండి. వెంకటరమణ గారు ఇవాళ అక్కడి నుంచి వచ్చి చేశారు అలంకారం. సరస్వతిగా విరాజమానమై ఉంది. వసంత పంచమి నాడు సరస్వతీ దర్శనం కన్నా భాగ్యహేతు ఇంకోట్లేదు. లలితా సహస్రం జరుగుతూ ఉండగా తల్లి అటువంటి అలంకారంతో ఉంది. ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని విడిచిపుచ్చుకోకుండా సరస్వతీ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళండి. శాస్త్రంలో ఆవిడ అలా కనపడి ఒక్క అమ్మ అనేకమైనటువంటి పనులు చేస్తుంది. మీరు చూడండి, అమ్మే సృష్టి చేసింది, మీకు కడుపులో పెరగడానికి అవకాశం ఇచ్చింది. ఆ అమ్మే బయటికి వచ్చాక పాలిచ్చింది. ఆ అమ్మే అన్నం పెట్టింది. ఆ అమ్మే మీకు విద్యాబుద్ధులు నేర్పించింది. ఆ అమ్మే తండ్రిని చూపించింది. ఆ అమ్మే రాత్రుళ్ళు ఆడుకుంటానంటే 4 దెబ్బలు కొట్టి పడుకోబెట్టింది. ఉరే ఇంకా నువ్వు నిద్రపోకపోతే నీకు వేడి చేస్తుందిరా అంది. కొట్టి నిద్రపుచ్చినప్పుడు అమ్మే లయకారకుడైన పరమశివుడు, అన్నం పెట్టినప్పుడు స్థితికారుడైన విష్ణువు అమ్మే, నిన్ను కన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అమ్మే.
కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఎవరిలో ఉన్నారు? అమ్మలోనే ఉన్నారు. కాబట్టి ముగ్గురు మూర్తుల యొక్క దర్శనం ఎందులో అవుతోంది? అమ్మలోనే అవుతోంది. కాబట్టి ఆ అమ్మ అనేక పేర్లతో అనేక ప్రదేశాల్లో ఉండి ఎన్నో కళ్ళతో నిన్ను అలా చూసుకుంటూనే ఉంటుంది. అందుకే భరతఖండంలో అమ్మవారికి వివిధ పేర్లతో దేవాలయాలు, పెద్ద పెద్ద క్షేత్రాలన్నీ. మీరు చూడండి, ఆవిడ విజయవాడ వెడితే కనకదుర్గ, దుర్గా అన్న మాట తలుచుకున్నా, దుర్గా దర్శనం చేసినా ప్రమాదాలు రావు. ప్రమాదాలు గట్టెక్కించడానికి కనకదుర్గ. శ్రీశైలంలో భ్రమరాంబ, శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ. ఇంకొంచెం మీరు పెడితే ఒక చోట ఆవిడ బాలాంబ, వేరొక చోట కుంతలాంబ, వేరొక చోట మీనాక్షి, వేరొక చోట అఖిలాండేశ్వరి, వేరొక చోట ధర్మ సంవర్ధిని, వేరొక చోట కమలాంబ, వేరొక చోట అన్నపూర్ణ, వేరొక చోట తుల్జాభవాని, వేరొక చోట శారదాంబ, వేరొక చోట వింధ్యవాసిని, వేరొక చోట వైష్ణవి. ఇన్ని పేర్లతో ఎందుకుంది? ఒక్క అమ్మ నీకు అన్ని పనులు చేస్తున్నట్టే ఆ తల్లే అన్ని పేర్లతో అన్ని చోట్ల నిలబడి నిన్ను చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆ అమ్మని పిలిచినా, మీరు చూడండి, లోకంలో స్వామివారి దేవాలయానికి ఓ పేరుతో పిలుస్తారు. శివాలయంలోకి వెళ్ళారా అండి అంటారు. చిదంబరంలో నటరాజస్వామిని చూశారా? చిదంబరంలో శివాలయం చూశారా అండి అంటారు. లేకపోతే తిరుపతి వెడితే వెంకటేశ్వర స్వామిని చూశారా అంటారు. ఇది శివాలయం అంటారు, ఇది విష్ణు ఆలయం అంటారు, ఇది సుబ్రహ్మణ్యుడి ఆలయం అంటారు, ఇది గణపతి ఆలయం అంటారు. కానీ అమ్మవారి పేరు తెలియక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆవిడ కనపడితే మాత్రం అమ్మవారు అంటారు. అమ్మవారి విషయంలో పేరు తెలుసుకోవాలన్న కుతూహలం అక్కర్లేదు. ఆ పేరు ఉంటుంది ఏదో. కానీ సాధారణంగా మనం ఏమనేస్తామంటే ఆ దేవాలయంలో ఉన్న స్వామివారి పేరు ఒకటే తెలుసుకుంటాం. మిగిలింది ఏమంటామంటే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చారా అంటారు. శారదా నవరాత్రులు వచ్చాయనుకోండి, కాకినాడలో అమ్మవారి గుడికి వెళ్ళొచ్చారంటే ఒకటే, బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి అని. ఎందుకని? పట్టణానికి అధిదేవత ఆవిడే. ఆవిడ నూకాలమ్మ. కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళారా అంటారు. గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళారా అంటే ఆ గుళ్ళో ఏ దేవత ఉన్నా సరే ఆవిడ అమ్మవారే. కాబట్టి అమ్మ అన్న పేరు అసలు పేరు, మిగిలినవి ఆవిడ ప్రకటించేటటువంటి విభూతి రూపంగా ఉంటుంది. ఉండి ఎక్కడెక్కడ ఉన్నా అమ్మగా ఉంటుంది. ఈ అమ్మతనంతో ఇన్ని రూపాలతో ఉండడం, ఇన్ని పేర్లతో ఇన్ని రూపాలతో మిమ్మల్ని రక్షించుకోవడమే. ఆ అమ్మే మీరు ఆడుకుంటుంటే, అన్నం వండుకుంటూ బాల్కనీలోకి వచ్చేసారి చూస్తుంది, సరిగ్గా ఆడుతున్నాడా, ఏమైనా గోళ్ళవి ఎక్కుతున్నాడా, వీడికి దెబ్బలు తగులుతాయని. అలా చూసుకుంటున్నట్టుగా చూసుకుంటున్నప్పుడు ఆ తల్లి విశాలాక్షి, ఇంత కళ్ళతో ఎక్కడున్నా రక్షించుకుంటోంది. ఆ తల్లి వాడు పిల్లాడు పుస్తకం పట్టుకుని అమ్మలా వెళ్ళిపోయింది కదా అని మెల్లిగా పేపర్ తీసి ఎవరెంత స్కోరు కొట్టారో చదువుకుంటున్నాడు అనుకోండి, ఆ అమ్మే వచ్చి చెవి మిలిపెట్టి, చాలే దిక్కుమాల క్రికెట్ 365 రోజులు ఉంటుంది మిమ్మల్ని పాడు చేయడానికి అని వీపు మీద 2 దెబ్బలు కొడుతుంది. ఇప్పుడు కొట్టేది ఎందుకు కొట్టింది? వాడు వృద్ధిలోకి రావడానికి. ఇప్పుడు ఆవిడ అఖిలాండేశ్వరి, పరిపాలకురాలు. ఆ అమ్మే నాన్నగారి పక్కన కూర్చుని, ఏమంటే మన ఇద్దరం సినిమాకి వెడదామా అని ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ప్రసన్నురాలైన నా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను కూడా సినిమాకి వస్తానమ్మా అని అడగడం తేలిక, నాన్నగారిని అడగడం భయం. ఆయన ఏ స్లిప్ టెస్ట్ లో మార్కులు బాగా రాలేదో చెప్తాడు అప్పుడు. అందుకని నా అమ్మని అడగడం తేలిక. అందుకని ఇప్పుడు నాన్నగారి పక్కన ప్రసన్నురాలిగా కూర్చున్న అమ్మ శివకామ సుందరి. నీకు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క అనుగ్రహం ఇస్తోంది. ఆ అనుగ్రహం ఇచ్చే పేరు నీకు తెలియకపోవచ్చు, పేరు తెలియకపోయినా ఆవిడ అమ్మే. కాబట్టి ఇన్ని పేర్లతో ఉన్నది అమ్మతనంతో ఉంది. ఆవిడ అమ్మతనంతో ఉంది అన్న ప్రధాన నిర్ధారణ ఈ అమ్మ అన్న మాట మాత్రం రేపు పేరులో పోదు. ఈ అమ్మ అన్న ప్రధానమైన పేరు వడ్డాణంతో ఉంది, నాభిబంధంతో. ఇది కంచిలో ఉంది. అందుకని ఆ వడ్డాణం ఆవిడ యొక్క అమ్మతనాన్ని తెలియచేసేటటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి